సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD 91 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదు, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తి. ప్రధాని మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి దశాబ్ద కాలం పట్టింది, కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదు. మెడికల్ టెక్నాలజీ సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ సహా ఇతర ఉత్పత్తులు వస్తున్నాయని తెలిపారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూరి కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అక్రమంగా అబార్షన్లు చేస్తున్న వ్యవహారం పోలీసుల డెకాయ్ ఆపరేషన్లో బట్టబయలైంది. మహిళల ఆరోగ్యంతో పాటు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం జైపూరి కాలనీలో రోడ్ నెంబర్ 2లో శంకర్ ఇంటికి చెందిన 2 షట్టర్లను అద్దెకు తీసుకుని బండారు వెంకటలక్ష్మి కేసరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో గత కొంతకాలంగా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ గర్భిణీ మహిళలకు అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు తెలిసి NOT LB నగర్ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. రక్తదానం చేయడం వల్ల ఒకరికి జీవితాన్ని ఇస్తున్నామని గుర్తించాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన రెడ్ క్రాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానం ఒక పవిత్ర కార్యక్రమంగా గుర్తించాలన్నారు. ఇచ్చేవారిని ప్రోత్సహించడం ద్వారా మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని గవర్నర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని రెడ్ క్రాస్ కు సూచించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజల్లో మరింత అవగాహన రావాలని ఆయన ఆకాంక్షించారు. ముంగడికి మరి ఎన్నికలు వస్తుందన్న నువ్వు ఇక్కడ చదివే రాజ్భవన్ వెళ్ళిపో. ఒక నిమిషం కొంచెం వింటకుండా వాళ్ళ కవర్ కావాలా? పదండి. నేను వెనకకుండా చూసుకోండి కొంచెం వెనకలు మేము ముందుకు వస్తేనేమో మళ్ళీ మీరు వద్దంటారు.
అనిపించండి అన్న అంతే అంతే అన్న అలా నుంచో రైట్ సూపర్ అన్న అరే నీ లెన్స్ రానియక నన్ను ఏదో ఒక్క నిమిషం ఇది అయిపోతే ఇంకేం సైడ్ నీ ఫోన్ సెల్ ఫోన్ అరే బాబు ఫస్ట్ టైం
सर्वप्रथम मैं आज विश्व रक्तदान दिवस के अवसर पर जो लोग भी रक्तदान कर रहे हैं उनको अपनी शुभकामना व्यक्त करता हूं। दान के संदर्भ में कहा गया है कि रक्तदान सबसे महत्वपूर्ण होता है, इस नाते कि वह लोगों के जीवन को बचाने के लिए दान दिया जाता है। बिना किसी को जाने कि कौन है, उसके बावजूद भी हम अपना रक्तदान दे कर करके किसी के जीवन को बचाने का काम करते हैं। आज यहाँ 1000 ऐसे लोग हैं जो पूरे दिन में रक्तदान करने का काम करेंगे। मैं रेड क्रॉस के लोगों को भी और यहाँ उपस्थित सभी रक्तदान करने वाले लोगों को भी शुभकामना देता हूँ। इस समय तेलंगाना प्रदेश में रेड क्रॉस की सदस्यता भी बढ़ाई जा रही है। पूरे प्रदेश में लगभग 20,000 ऐसे लोग रेड क्रॉस से जुड़े हैं और वो सेवाभावी ढंग से कार्य करने के लिए कार्य करेंगे। इसके लिए मैं इसके चेयरपर्सन जो हमारे द्वारा बनाए गए हैं राणा किशोर, उनको भी धन्यवाद देता हूं। इन सभी लोगों ने मिलकर के जो परिश्रम करने का काम किया है, इसके सेक्रेटरी हैं और जो लोग हैं, उन सभी लोगों को एक बार धन्यवाद देता हूं। और आज तो विशेष तौर पर सवेरे से लेकर के जिस प्रकार से रैली निकली है लोगों को अवेयर करने के लिए, बच्चों को, एनसीसी के बच्चे, रेड क्रॉस के, वो सभी लोग मिलकर के कर रहे हैं। साथ ही साथ रक्त की शुद्धता के लिए भी मैं ये चाहूँगा कि आज के दिवस के अवसर पर तेलंगाना वासियों से इस बात की अपील करूं कि वह लोग स्वयं आगे आकर करके जहां रक्तदान में सहयोग करें, वहीं इस प्रदेश में अगर कहीं भी नशा हो रहा हो तो उस नशे से सबको दूर करने का भी काम करें। नशा मुक्त भारत आवश्यक है, क्योंकि भारत समृद्ध रहेगा तभी जब हम नशा नहीं करेंगे। इस नाते इन दोनों बातों को लेकर के एक तो रक्तदान करने वालों के लिए शुभकामना, और जो लोग नशा के विरुद्ध कार्य करने का काम करेंगे उनके लिए भी शुभकामना। धन्यवाद। రాష్ట్ర సచివాలయం మీడియా సెంటర్ గోడలకు మహిళా పోస్టర్లు అంటించింది. నిన్న రాత్రి తానే ఈ పోస్టర్లు వేశానని అంటోంది. జగిత్యాల జిల్లాకు చెందిన రమ్య గత కొద్ది రోజులుగా హైదరాబాద్ అశోక్ నగర్ లో కిరాయి ఇంట్లో నివాసం ఉంటుంది. ఉచిత పథకాలు వద్దు, ప్రతి పేదవాడికి ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలంటూ పోస్టర్లు అంటించింది. యువతకు ఉపాధి కల్పించాలని ఆమె డిమాండ్. ఇట్లా రాస్తే మీకు ఇబ్బంది కాదా? పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? కరెక్టే సార్, కానీ అట్లా ఆలోచించలేదు. ఇబ్బంది అయినా పర్వాలేదు, అలాంటి పేదవాళ్ళకు అందరికీ న్యాయం జరగాలని. అట్లా ఏదో ఇప్పుడు ఏం కావాలి? మీ డిమాండ్ ఏంది? ఇలాంటి ఎప్పుడో ఒకసారి చనిపోయేది. మీ డిమాండ్ ఏంది చెప్పు. భయం ఏం లేదు. మీ డిమాండ్ ఏంది చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు ఉండాలి, చదువుకున్న పిల్లలకు జాబ్ ఉండాలి. నీకేం కావాలి? నాకేమద్దు, అందరికి అందరి సరికి నా కూడా కావాలి. పిల్లలు ఎంతమంది? ఇద్దరా? నేను ఒక్కని మీ ఇద్దరు చెల్లెలు. నువ్వేం చేస్తావు? కొడుకు జాబ్ లేదని ఇల్లు లేదని పిల్లని కూడా ఇస్తలేరు. పిల్లని ఇచ్చుడు కాదు, కనీసం మర్యాద కూడా ఇస్తలేరు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తావు చెప్పు. అందరికి దండం పెడుతున్నా, రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్కి అందరికి దండం పెడుతున్నా. ప్రతి ఒక్కరు ఇల్లు ఉన్న వాళ్ళు ఉండాలి, చదువుకున్న పిల్లలకి అందరికీ జాబ్ రావాలి. ఇవి రెండు చేస్తే ఫ్రీ పథకాలు ఏం అవసరం లేదు. ఇక ఇల్లు, జాబ్, ఇవి రెండు ఇంటి చాలు, అదొకటి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వరి కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం ఇంకా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి యాలాల మండల కేంద్రంలోని కాగ్నా జలాల FPO వరి కొనుగోలు కేంద్రంతో పాటు బెన్నూరు వరి కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.